హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవన్ ట్రేడర్ మనీ. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, చాలామందికి చాలా డౌట్ అయితే ఉందన్నమాట. నిజంగా ఇప్పుడు ఫారెక్స్ ట్రేడింగ్ మనీ వస్తాయా? ఫారెక్స్ అంటే విత్డ్రాలు వస్తాయా? విత్డ్రాలు రావా? ఈవెన్ నేను స్టార్ట్ చేసేటప్పుడు కూడా చాలాసార్లు నేను నేర్చుకుంటూ ఉండేవాడిని, కానీ ఈ డౌట్ అయితే కంటిన్యూస్గా నా మైండ్లో ఉండేది. నిజంగా దీని నుండి మనీ వస్తాయా? ఎందుకంటే మనకి ఇంతవరకు తెలియదు. మన చుట్టుపక్కల కూడా దీని నుండి నిజంగా మనీ వస్తుంది చేసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు, అసలు నిజానికి ఉండరు ఎక్కువ. సో దీని నుండి మనీ వస్తాయా రావా? అందరూ ఆన్లైన్లో ఎవరు చేసుకుంటారు. సో దీనికంటూ ఏం ఉండదు కదా, నిజంగా వస్తాయా రావా అని నాకే తెలిసేది కాదు. సో ఇప్పటికే నన్ను చాలామంది టెలిగ్రామ్లో అడుగుతున్నారు, సార్ నిజంగా దీని నుండి మనీ వస్తాయా రావా, అది కన్ఫర్మ్ చేసి చెప్పండి, ట్రస్ట్ చేయొచ్చా, నమ్మచ్చా, ఒకసారి విత్డ్రాల్స్ వస్తున్నాయా రావట్లేదా ఎక్స్నెస్ నుండి, సో అదొక్కసారి చూపించండి, మనం రెగ్యులర్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవచ్చా లేదని. సో దానికోసం అయితే ఇప్పుడు నేను ఈరోజు అయితే ప్రూఫ్స్ చూపిస్తాను మీకు. ఈ రోజుతో దీని నుండి నిజంగా విత్డ్రాల్స్ వస్తాయా రావా అనే డౌట్ అనేది కంప్లీట్గా క్లియర్ చేయబోతున్నా. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రూఫ్ అనమాట. నిజంగా విత్డ్రాల్స్ వస్తున్నాయా రావట్లేదు ప్రతిదీ ప్రూఫ్ లైవ్లో చూపిస్తాను, అది చూడండి. ఈ రోజుతో మీరు ఇంకే డౌటే ఉండకూడదు అనమాట. మీరు పీస్ఫుల్గా నేర్చుకోండి, ప్రశాంతంగా నేర్చుకుంటారు. ఈ వీడియో అయిన తర్వాత ఓకే దీని నుండి మనీ అయితే వస్తాయి. సో నేను చేయాల్సిందంతా హార్డ్ వర్క్ చేసి నాలెడ్జ్ లెర్న్ చేయడమే. సో దానికైతే మీరు స్టిక్ అయి ఉంటారు. జస్ట్ ఈ ప్రూఫ్స్ అయితే చూడండి, మీకు ఇంకా ఎలాంటి వీడియో చూడక్కర్లా, నిజానికి మనీ వస్తున్నాయా రావట్లేదా చూడండి. మీకు ప్రతిదీ లైవ్లోనే చూపిస్తాను, నేను ఏమి చేయను. ఫస్ట్ నేను ఓపెన్ చేసి చూస్తాను. సో ఫస్ట్ నా ఎక్స్నెస్ అకౌంట్ అయితే ఓపెన్ చేస్తాను. నాకైతే ఎక్స్నెస్ అకౌంట్స్ ఒక 2-3 అకౌంట్స్ అయితే ఉన్నాయి, అంటే ఒక్కదానిలో ఒక క్యాపిటల్ పెట్టుకుంటాను అనమాట. సో నాకు ఉన్న వాటిలో చిన్న అకౌంట్ అయితే మీకు చూపిస్తాను, ఎందుకంటే మిగతా వేరే. సో నాకు డిఫరెంట్ కండిషన్స్లో డిఫరెంట్ పెట్టుకుంటాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హై ప్రాబిలిటీ ట్రేడ్స్, నేను ఒక ట్రేడ్కి ఎక్కువ రిస్క్ చేసేది, అలాంటి వాటికి ఒక అకౌంట్ పెట్టుకుంటాను. సో అలా డిఫరెంట్గా పెట్టుకుంటాను. సో నేనైతే మీకు చూపిస్తాను, ఒక అకౌంట్ అయితే చూపిస్తాను మీకు, ప్రూఫ్ చూపిస్తాను. సో నా ఎక్స్నెస్ అకౌంట్ అయితే ఓపెన్ చేశాను. సో చేశాక చూడండి, ఇది నా ఎక్స్నెస్ అకౌంట్. ఓకే, ఇదైతే నా ఎక్స్నెస్ అకౌంట్. మీరు చూసుకుంటే ఇక్కడ నేమ్ చూడండి, మనీ కంటే కదా నాది మనీ. సో ఇది నా ఎక్స్నెస్ అకౌంట్. ఎక్స్నెస్ అకౌంట్లోకి వెళ్ళాక మీరు ఏం చేస్తానంటే విత్డ్రాల్స్లోకి వెళ్తా, ట్రాన్సాక్షన్ హిస్టరీలోకి వెళ్తా. ఇది చూసుకోండి, నా రియల్ అకౌంట్, ఇది నా రియల్ అకౌంట్. ఓకే, ట్రాన్సాక్షన్ హిస్టరీలోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లాస్ట్ 3 months ఇది పెడతాను. విత్డ్రాల్స్ అవుతున్నాయా లేదా కదా మనకు కావాలి, విత్డ్రాల్స్ అయితే పెడుతున్నాను చూడండి. సో ఇప్పుడు మీరు చూసుకుంటే ఇవన్నీ ఓన్లీ విత్డ్రాల్స్, ఒక లాస్ట్ 3 months మాత్రం పెడుతున్నాను. లాస్ట్ 3 monthsలో నేను తీసుకున్న విత్డ్రాల్స్ ఇదండి. ఈ అకౌంట్ నుండి, ఓన్లీ ఈ అకౌంట్ నుండి, మళ్ళీ అన్నీ కాదు, నాకు వేరే అకౌంట్స్ ఉన్నాయి. సో ఈ అకౌంట్ నుండి తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇప్పుడే నేను విత్డ్రా పెట్టాను చూడండి, ఇది ఈరోజే పెట్టాను విత్డ్రా. $40 అయితే పెట్టాను. 18th October 6/4 పెట్టాను. 6/6కి నాకైతే ఎప్పుడు వచ్చింది, 6/11కి అయితే వచ్చింది. నేను చూస్తాను, నాకు వచ్చిన తర్వాత నేను కూడా చూడలేదు, ఇప్పుడు ఇది సక్సెస్ అయిపోయినట్టు వచ్చింది. సో చూడండి నిజంగా వస్తున్నాయి రావట్లేదా చూడండి. ఇది $40 పెట్టా చూడండి, ఇదంతా మూవ్ అవుతుంది, ఏది స్క్రీన్ షాట్ కాదు. $3.9 పెట్టా. ఏంటి ఇంత తక్కువ పెట్టారంటే, నేను ఎప్పుడైనా మనీ విత్డ్రాస్ ఎలా పెడతానంటే, నాకు ఎంత వస్తుంది కదా అది మొత్తం పెట్టేయాలి అలా పెట్టను అనమాట. నాకు ఈరోజు ఎంత నీడ్ ఉంది, లేకపోతే నాకు ఈ టైంకి ఎంత మనీ కావాలి, సో అదే పెట్టుకుంటాను నేను, ఇంకా అంతకంటే ఎక్కువ ఆలోచించాను అనమాట. సో ఓకే, అర్థమైంది కదా. సో ఇది చూడండి $40 ఇవన్నీ చూపిస్తాను నేను. $40, $3, $100 ఇవన్నీ వచ్చేలేదా. ఫస్ట్ 3 types ఆఫ్ ప్రూఫ్స్ అయితే నేను చూపిస్తాను. ఒకటి నా ఎక్స్నెస్ అకౌంట్లో చూపిస్తాను, ఎక్స్నెస్ అకౌంట్లోకి. సెకండ్ది నా బినాన్స్ అకౌంట్లో కొన్ని ట్రాన్స్ఫర్ చేస్తాను, నా డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లో కొన్ని ట్రాన్స్ఫర్ చేస్తాను. బినాన్స్ అకౌంట్లో చూపిస్తాను, నా స్టేట్మెంట్ కానీ ఇంకేదైనా చూపిస్తాను బినాన్స్ అకౌంట్లో. దాని తర్వాత మెయిల్ అయితే ఎవరు మోసం చేయలేరు కదా, మెయిల్ ఐడి కూడా చూపిస్తాను. దీన్ని రిసీవ్ చేసుకున్నట్టు మెయిల్ ఐడి కూడా చూపిస్తాను. సో చూసారు కదా, $40, $3.94, ఇది $100, ఇది మొన్న పెట్టాను అనుకోండి $100, అండ్ $6 ఒకసారి పెట్టాను, $73, 15, 62 ఇవన్నీ చూడండి. డేట్స్ చూడండి, 13th October, 11th October, అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఇలా పెడతా ఉంటాను అనమాట ఈ అకౌంట్ నేను. ఈ ఒక్క అకౌంట్ 11th, 13, 14, 9th, సో ఇట్లా అనేది పెడతాను అనమాట నేను. ఇది చూడండి, ఇది రిజెక్ట్ అయింది. ఇది ఎందుకు రిజెక్ట్ అయిందంటే తెలియదు నాకు కూడా, రిజెక్ట్ చేశారు. దాని తర్వాత మళ్ళీ నేను పెడితే యాక్సెప్ట్ చేశారు. ఓకే, సో మ్యాక్సిమం మీకు విత్డ్రా ఒక 2-3 minutesలోకి వచ్చేది అనమాట. మీకు డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్స్ అయితే మ్యాక్స్ 5 minutesలోపు వచ్చుద్ది. బినాన్స్ పెట్టుకుంటే 2 minutes, నాకైతే 2 minutes కంటే ఎప్పుడు ఎక్కువ పడుతుంది. వెరీ రేర్ కేసెస్ అనమాట. ఎప్పుడైనా మనకి సెల్లర్ అవైలబుల్గా లేకపోతే, అంటే మనకి సెండ్ చేసే వాళ్ళు అవైలబుల్గా లేకపోతే తప్ప మ్యాక్సిమం నాకైతే విత్డ్రాస్ అయితే చాలా ఫాస్ట్ వచ్చేస్తాయి. 2 minutes కంటే ఎక్కువ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ $40 ఉంది కదా, నేను 6/4కి పెట్టాను, మీకు చూపిస్తాను ఏ టైంకి వచ్చిందో. సో ఇంకొన్ని చూద్దాం.
ఇది చూడండి $73, $15, $30, $18, $20, $58, 15. చూడండి ఇవన్నీ చూడండి 15, 73 సారీ 15.73, $58, $15 ఇంకా ఉంటాయి. ఇవన్నీ లాస్ట్ 3 monthsలో నేను పెట్టినవి. ఆల్మోస్ట్ ఎవ్రీ డే పెడతాను అనమాట. 24, 26, 28, 23, $290 పెట్టాను. అండ్ దెన్ $15 పెట్టాను. $15. ఓకే, ఇంకొన్ని చూద్దాం. ఇంకా పెద్ద అమౌంట్ ఏదైనా చూద్దాం. ఇవి చూడండి, ఇది బినాన్స్ కాదు, ఇది ఒకసారి చెక్ చేయండి. ఇవన్నీ బినాన్స్లో ఉండవు. ఇది ఆన్లైన్ బ్యాంక్లో పెట్టాను చూసారా. ఇది కుదిరితే నేను నా బ్యాంక్ నాకు మెసేజ్ వచ్చింది కదా, ఆ స్క్రీన్ షాట్ అయితే పెడతాను, ఒకసారి చెక్ చేయండి. మీరు ఇప్పుడే ఇది గుర్తుపెట్టుకోండి, టైమ్స్ అనేవి, డేట్స్ అనేవి. సో అవి నాకు దొరికితే పెట్టడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే చాలా మెసేజ్లు ఉంటాయి కదా. సో ఇది చూడండి ఆగస్ట్లో 20, 17, 16, 15, 78, 16, 146, 44 ఇలా కొన్నిసార్లు అయితే రిజెక్ట్ అవుతుంది అనమాట. సో మ్యాక్సిమం రిజెక్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మీరు చూసుకుంటే ఇప్పుడు ఒక ఆల్మోస్ట్ నేను 10-20 పెట్టాను కదా విత్ డ్రాస్, 10-20 పెట్టాను. 10-20లో ఎన్ని ఫెయిల్ అయినాయి? 1 or 2, అది ఎప్పుడో ఒకసారి జరుగుద్ది. సో అది కూడా మ్యాక్సిమం ప్రాబ్లం ఉండదు. సో ఇది ఫస్ట్ ప్రూఫ్. ఓకే, ఇది ఫస్ట్ ప్రూఫ్ నా లైవ్ అకౌంట్లో అండి. ఇదిగో చూడండి, ఇది నా లైవ్ అకౌంట్, మనీ కంటది. ఓకే, విత్ డ్రాస్లోకి వెళ్ళే కదా నేను పెట్టాను. సో దెన్ నెక్స్ట్ ప్రూఫ్ వచ్చేసి ఫస్ట్ బినాన్స్లోకి వెళ్దాం. బినాన్స్ ఈ అకౌంట్లో అయితే రీసెంట్గానే బినాన్స్లో పెట్టాను. మీరు చూడండి, ఈ బినాన్స్ ఎక్కడ చూడండి, ఇది బినాన్స్. దానికి ముందంతా ఆన్లైన్ ఉంటుంది. ఓకే, చూసారా, దీనికి ముందంతా 18th October ముందు అంతా ఆన్లైన్ బ్యాంకే ఉంటుంది. డైరెక్ట్ నా బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నా, ఎలాంటి ప్రాబ్లం లేదు, డైరెక్ట్గా వచ్చేసింది. సో ఇప్పుడేం చూపిస్తానంటే బినాన్స్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి బినాన్స్. నేనే స్కిప్ కూడా చేయట్లేదు, మీకు ట్రస్టబుల్గా ఉండాలని స్కిప్ కూడా చేయట్లేదు. ఇది ఎట్లా చూడాలి, నాకు దీనిలో ఇది తెలియదు ఎట్లా చూడాలో. P2P ట్రాన్సాక్షన్స్. ఓకే, ఇదే అనుకుంటా, మొబైల్లో యూజ్ చేస్తా. సో నాకు ఇందులో ఎట్లా యూజ్ చేయాలో కూడా ఓకే ఇదే. సో మీరు చూసుకుంటే విత్డ్రా పెట్టాను కదా, ఇక్కడ చూడండి P2P రిలీజ్, బయ్యర్స్ ద బయ్యర్ హ్యాస్ మార్కెట్ P2P రిలీజ్ $3.94 వచ్చింది కదా, నేను చూపించాను కదా. ఈరోజు నేను $3.94 పెట్టాను. దానికి ముందు $100 ఒకటి చూపించాను, $100 ఉంది. 6 ఒకటి ఉంది, 6 కూడా ఉంది కదా. 73 చూడండి, ఇదిగోండి రిలీజ్ చేసిన డేట్ కూడా చూసుకోండి, 63. తర్వాత $15, దాని తర్వాత $62, దాని తర్వాత $62. వ్యూ మోర్ కూడా ఇది నేను క్యాన్సిల్ చేసుకున్నవి. ఇది ఎంత? $21. సో ఇది. సో నెక్స్ట్ ఇప్పుడు బినాన్స్లో చూసారు, ఇది నా లైవ్ అకౌంట్, ఇది కూడా చూడండి అకౌంట్, ఇది నా లైవ్ అకౌంట్. ఓకేనా, ఇది వెరిఫైడ్, రెగ్యులర్ యూజర్, వెరిఫైడ్. సో ఇప్పుడు నా మెయిల్ ఐడి చూపిస్తా, మెయిల్ ఐడిలో కూడా చూపిస్తాను ఇంకొక ప్రూఫ్. ఆల్మోస్ట్ చాలా మొత్తం కంప్లీట్గా నా దగ్గర ఏవైతే ప్రూఫ్స్ ఉన్నాయో అన్నీ నేను చూపిస్తున్నాను, నాకు తెలిసినవి. పేమెంట్ వచ్చేది. ఓకే, సో బినాన్స్ పే ఇప్పుడు మీకు చూపించాను కదా, నేను రిసీవ్ అయింది చూడండి. బినాన్స్ పే $40 అని విత్డ్రా పెట్టాను కదా, ఎంతకి 6/4కి అయితే పెట్టాను. 6/4కి పెడితే ఇప్పుడు ఎంతకి రిలీజ్ అయింది? ఇది టైం 6:10కి అయితే వచ్చింది, చూసారా, 6:10కి అయితే వచ్చింది. ఓకే, ఒక 5 minutes అయితే పట్టింది. దెన్ ఇంకా చూడండి బినాన్స్ $40. ఒకసారి ఇది ఓపెన్ కూడా చేసి చూపిస్తా, మీకు కొంచెం ట్రస్ట్ ఉంటుంది. ఓకేనా, $40 ట్రాన్సాక్షన్ రిసీవ్డ్ సక్సెస్ఫుల్లీ, రైట్. నెక్స్ట్ ఇది చూడండి, బినాన్స్ లాగిన్ అటెంప్ట్. ఓకే, సో $3.94 నేను మీకు ఎక్స్నెస్లో చూపించాను, బినాన్స్లో కూడా $3.94 రిసీవ్ అయినట్టు చూపించాను. ఇప్పుడు మెయిల్లో కూడా చూపిస్తున్నాను. అండ్ దెన్ నెక్స్ట్ బినాన్స్ ఎక్కడ ఉంది? ఇదిగోండి బినాన్స్ పే $100 కూడా చూపించాను కదా, ఇది $100. దాని తర్వాత ఇది బినాన్స్ పే $6 ఉంది కదా, ఇది ఒక $6. బినాన్స్ పే $73 కూడా చూపించాను మీకు, $73. యా, ఆల్మోస్ట్ అన్నీ చూపించాను. ఓకే కదా, మీకు అక్కడ ఏవైతే చూపించానో ఎగ్జాక్ట్ అవే అమౌంట్స్ ఉన్నాయి, రైట్. సో ఇది ఇప్పుడు నేను మీకు స్క్రీన్ షాట్లు కూడా పెడుతున్నాను చూడండి, బ్యాంక్ స్క్రీన్ షాట్స్. బ్యాంక్స్ అంటే ఇది స్టేట్మెంట్ కానీ పెడతాను, లేకపోతే నాకు రిసీవ్ అయినట్టు మొబైల్కి మెసేజ్ వచ్చింది కదా, అది కానీ పెడతాను. సో అది చూడండి. సో ఇప్పుడైతే మీకు క్లారిటీ వచ్చింది కదా, డెఫినెట్గా మనీ అయితే విత్డ్రాల్స్ వస్తాయి, 100% మనీ అయితే విత్డ్రాల్స్ వస్తాయి. సో దాని గురించి మీరు అసలు వర్రీ అవ్వద్దు. ఓకే, డెఫినెట్గా మనీ అయితే విత్డ్రాల్స్ వస్తాయి. సో మీరు చేయాల్సిందంతా ఏంటి?
ఓన్లీ ప్రాపర్గా లెర్న్ చేయండి, నాలెడ్జ్ని తీసుకోండి, ప్రాపర్ వేలో లర్న్ చేయండి. అంటే ఏదో రాంగ్ వేలో లర్న్ చేసినా కూడా మనకి అది అవ్వదు. సో ప్రాపర్ వేలో లర్న్ చేయండి, స్కిల్ పెంచుకోండి. డబ్బులు అయితే 100% వస్తాయి. మీకు ప్రతి ప్రూఫ్ చూపించాను. ఇప్పుడు ఎక్స్నెస్లో చూపించాను, దాని నుండి బినాన్స్కి రిసీవ్ అయినట్టు చూపించాను, బినాన్స్ని నాకు మెయిల్ ఐడితో కన్ఫర్మేషన్ చూపించాను, నా బ్యాంక్ అకౌంట్స్ చూపించాను. ఇంకా ఏంటి కుదిరితే స్టేట్మెంట్ కూడా చూపిస్తాను. స్టేట్మెంట్లో నా మిగతా ఉంటాయి, సో నాకు చూపించలేను. నా రిసీవ్ అయినట్టు ఆ మెసేజ్లు కూడా చూపిస్తాను. సో ఇన్ని చూపించినా కూడా చాలా ప్రూఫ్స్ అయితే చూపించాను. సో మీరు చేయాల్సిందంటే ఏంటంటే జస్ట్ నాలెడ్జ్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి, ఎగ్జిక్యూట్ చేయండి, పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయండి. సో అంతే, మీరు అంతకంటే ఇంకేం చేయాల్సిన. మీకు ఇప్పుడు అయితే ఈ డౌట్ అయితే పోయింది అనుకున్నా, 100% మనీ అయితే వస్తాయి. సో దాంతో మీరు వర్రీ అవ్వద్దు, 100% మనీ అయితే వస్తాయి. ఓకేనా? ఆల్మోస్ట్ అన్ని ప్రూఫ్స్ చూపించాను. సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా, ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు నాకు టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. కింద టెలిగ్రామ్ నా పర్సనల్ లింక్ పెడుతున్నాను. అలాగే టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది. మీకు కావాలంటే ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ గ్రూప్ మెంబర్స్ ఉంటారు, అక్కడ మీరు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అడగచ్చు. సో గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. సో గ్రూప్లోనే జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు మెసేజ్ చేయండి. మీకు ఎలాంటి ఏ డీటెయిల్స్ అయినా కావాలన్నా, నాలెడ్జ్ గురించి నేర్చుకోవాలన్నా, ఇలాంటివి ఏమైనా నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయండి. నేనైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో మీకు ఆల్మోస్ట్ క్లియర్ అయింది అనుకుంటున్నా. 100% విత్డ్రాల్స్ అయితే వస్తాయి. సో మీరు అది మైండ్లో తీసేయండి. ఇదైతే మైండ్లో తీసేయండి. డెఫినెట్గా విత్డ్రాల్స్ అయితే వస్తాయి. చేయాల్సిందంతా మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుని ఎగ్జిక్యూట్ చేసుకొని మనీ తీసుకోవడమే, అదొక్కటే. ఓకే, థ్యాంక్ యూ ఎవరివన్.